వేషా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా. నాలో అణువు అణువు ఆలయం. ఇక్కడ ఫోటోలో ఉన్నది మా అమ్మ. మా అమ్మ చనిపోయింది. 11 నెలలు అయింది మా అమ్మ చనిపోయి. పదే పదే మతికి వచ్చినప్పుడల్లా ఎన్నో ఏడ్చిన వీడియోలు ఉన్నాయి నావి. మా అమ్మ మతికి వచ్చినప్పుడు నేను ఏడుచుకుంటూ కూర్చుంటాను. మా అమ్మను నేను తిరిగి తెచ్చుకోలేను. మా అమ్మ మా నాన్న పిల్లప్పుడే చనిపోయాడు. మా అమ్మ ఎన్నో కష్టాలు పడి కన్నీళ్ళతో మమ్మల్ని సాకి పెద్దగా చేసింది. మేము మా అమ్మను బాగా చూసుకున్నాం. కానీ మా అమ్మ చనిపోయింది, ఈ లోకంలో లేదు. మీరు అమ్మ నాన్న ఉన్నోళ్ళు అమ్మ నాన్న అనాథ హాస్టల్లో అక్కడ ఇక్కడ వేయద్దండి. అమ్మ నాన్న దగ్గర పెట్టుకొని బాగా చూసుకోండి. మనకు అమ్మ ఎన్నో తిప్పలు పడి జన్మలెత్తి మనల్ని సాకి పెద్ద చేసి ఎన్నో కష్టాలలో ఆనందం తీసుకొని మనల్ని పెద్ద చేసి చేస్తుంది. కొంచెం పెద్దగా అయినాక భార్య పిల్లలు అయినాక అమ్మను వదిలేసి మీ పిల్లలు మీరు ఎలా చూసుకుంటారో మన అమ్మ కానీ పిల్లప్పుడు మనల్ని అలాగే చూసుకుంటుంది. అట్లయి మీకు పిల్లలు పుట్టినారని అమ్మ బరువు కాకుండా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. నాకు అమ్మ లేదు, నేను చూసుకున్న 11 సంవత్సరాలు చూసుకున్నాను నా పెళ్ళి అయినా కానీ. మా అమ్మ నా దగ్గర పెట్టుకొని 11 సంవత్సరాలు మా అమ్మని నేను చూసుకున్నా. లాస్ట్కు నా దగ్గరే మా అమ్మ చనిపోయింది. నా కళ్ళ ముందరే మా అమ్మ ప్రాణం పెట్టింది. అందుకని మీరు అనాథ హాస్టళ్ళు అక్కడ ఇక్కడ వేసుకోకుండా అమ్మ జన్మనిచ్చింది మనం అమ్మకు జన్మ ఇవ్వలేము. కనీసం అమ్మను బాగా చూసుకుంటే అమ్మ మనకు జన్మ ఇచ్చినందుకు సంతోషపడేట్టుగా మనం చేద్దాం. అమ్మ ఎన్నో బాధలు అనుభవించిందంటే మన పిల్లలు బాగుండాలని అమ్మ బాధలు అనుభవించి కానీ మన పిల్లల గురించి అని అమ్మ కష్టాలు పడి ఉంటుంది. కొంతమంది తండ్రులు అయితే తాగడపోతే తండ్రులు అయితే అమ్మ ఎన్ని కష్టాలు పడి ఉంటారో అది నాకు తెలుసు. తాగడపోతే తండ్రులు పట్టుకొని పిల్లల్ని సాకాలంటే పెద్ద